మా మెదక్ జిల్లాకి పూర్వ మెదక్ జిల్లా మొత్తం ప్రస్తుతం సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ 3 జిల్లాలకు కలిపి అమృత్ 2 పథకం కింద మంచినీళ్ళ కోసం 260 కోట్ల రూపాయలని భారత ప్రభుత్వం ఒక ఉమ్మడి మెదక్ జిల్లాకే ఇచ్చింది. ఇట్లా డెవలప్మెంట్ చేస్తూ మేము ప్రజలకు దగ్గరికి అవుతూ జనం గుండె చప్పుడుగా భారతీయ జనతా పార్టీ మారుతూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో రకరకాలైనటువంటి వ్యక్తులు, రకరకాలైనటువంటి అంశాలు, మా మీద వ్యక్తిగత బురద జల్లేటువంటి కార్యక్రమాలు. రఘునందన్ రావు మాట్లాడితే ఏదో టీఆర్ఎస్ మీద అక్కస్తోటి మాట్లాడుకునేటోళ్ళు అనుకునేటోళ్ళు ఇంతకాలం. రఘునందన్ రావు మీద వ్యక్తిగతంగా బురద జల్లేందుకు చాలా మంది ప్రయత్నం చేసినారు. సోషల్ మీడియాలో ఇంకా కూడా నిన్న మా చెల్లె కవితమ్మ చెప్పినటువంటి పెయిడ్ ఆర్టికల్స్ రఘునందన్ రావు మీద రోజు రాపిస్తూనే ఉన్నారు. పెయిడ్ న్యూస్ ఛానల్స్, పెయిడ్ జర్నలిస్టులు, కొత్త కొత్త పదాలు వింటున్నాం. 1995లో రఘునందన్ రావు కంట్రిబ్యూటర్, బట్ ఐ నెవర్ హర్డ్ పైసలు తీసుకొని వార్తలు రాస్తారని, పైసలకు ఆర్టికల్ రాస్తారని మేము ఎప్పుడు జర్నలిజంలో పనిచేసినప్పుడు చూడలేదు. కానీ దురదృష్టం పెయిడ్ ఆర్టికల్స్, భారతదేశంలో అడ్రస్ లేని పేపర్లు, కానీ పొద్దున్నేస్తే డిజిటల్ మీడియాలు కనబడతాయి. దొంగనే దొంగ అని అరిచినట్టు కొంతమంది దొంగలకు జీతం ఇచ్చి రాపిచ్చి వాటిని పొద్దున్నేమని అన్ని యూట్యూబ్ ఛానళ్లలో తెప్పించి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతురు అని రఘునందన్ రావు మాట్లాడితేనేమో తప్పు అనిపించింది చాలా మందికి. కానీ నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినామని చెప్పింది, వాళ్ళ చెల్లెనే చెప్పింది. వేరే దేశాలలో పెట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతురు, ఆడబిడ్డను, మీ ఇంటి బిడ్డను, నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తే కూడా ఇది చేస్తలేరా అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారిని వ్యక్తిత్వ హనిస్టులని, ఆ పెయిడ్ బ్యాచ్ని అందరినీ కూడా వెంటనే కేసులు పెట్టి రిమాండ్ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి అధికారం ఆర్టికల్ 19 మీకు ఇయ్యలేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, స్వేచ్ఛ మీకు ఉందని చెప్పి మీరు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది రాసే అధికారం ఎవరికి లేదు. ఏ ఛానల్కి లేదు, ఏ పేపర్కి లేదు, ఎవరికి లేదు. సో ఆ అంశం లోపల కవితకి ఇలా కడుపులో వచ్చినట్టు కనబడుతుంది. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు డ్రోన్లు ఎగిరేసిరు అని కొంతమంది రిమాండ్ చేసిరు, తప్పుడు కేసులు పెట్టిరు, రకరకాలైనటువంటి అవస్థలు పెట్టిరు. ఇలా నీ దాకా వస్తే చెల్లెకి కడుపున వస్తాను. అయినా ఈ పంచాయతీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ లేదు అని చెప్పడానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం. టీఆర్ఎస్ ఏడుంది రాష్ట్రంలో? టీఆర్ఎస్ని వద్దని వాళ్ళ నాయననే ముంచేసి బీఆర్ఎస్ చేసేసి, ఆ బీఆర్ఎస్ని వద్దనుకొని ప్రజలు బీఆర్ఎస్ ఇచ్చారు. ఇలా టీఆర్ఎస్, బీఆర్ఎస్, కవిత, కేటీఆర్, కేసీఆర్ అనేది చెల్లని రూపాయలుగా మారిపోయినాయి తెలంగాణ సమాజంలో. 2001 కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు 18 నుంచి 35 ఏళ్ల వయసున్న వాళ్ళంతా జై తెలంగాణ అంటే ఇట్లా పుట్టలు తెచ్చుకొని వచ్చినారు, రోడ్డు మీదకి వచ్చినారు. ఆ ఆవేశాన్ని, ఆ ఆలోచనని 10 సంవత్సరాల మీ పరిపాలన లోపల చంపేసి బిడ్డకో శాఖ, కొడుక్కో శాఖ, నాయనకో శాఖ ఇచ్చి మీది మీరే చేసుకొని, మిమ్మల్ని మీరే పెంచుకొని, మీ ఆస్తులు మీరు పెంచుకొని, మిమ్మల్ని మీరే ఎదుగుదలకు